ఆసియాలో ఏనుగులపై ఒక అధ్యయనం జరిగింది. సరే, ఎన్విరాన్మెంట్కి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడబోతా ఉన్నాం. ఇది మీ జనరల్ స్టడీస్ పేపర్ 1కి సంబంధించి 4th టాపిక్గా ఎన్విరాన్మెంట్ అనేటువంటి అంశం ఉంటుంది. ఇది కరెంట్ ఎన్విరాన్మెంట్లో భాగంగా చూడాల్సి ఉంటుంది మనం మాట్లాడేది. ఇప్పుడు దేనిపై అధ్యయనం జరిగింది అని అంటున్నాం? ఆసియన్ ఎలిఫెంట్స్ పైన ఒక స్టడీ అనేది జరిగింది, దానిని గురించి మాట్లాడుతున్నాం. సో ఆసియన్ ఎలిఫెంట్స్ అని చెప్పేసి అంటున్నాం. ఆసియన్ ఏనుగులపై అధ్యయనం అని అంటున్నాం. సార్, ఈ అధ్యయనం అనేది మనకి ఇంపార్టెంటా సార్ అని అంటే ఎంత ఇంపార్టెంటో మాట్లాడిన తర్వాత మీకే తెలుస్తుంది. సార్, ఇది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉపయోగపడుతుంది అని అంటే ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది. ఇగో లేటెస్ట్ రిపోర్ట్స్కి సంబంధించి ఈ అంశం అనేది ఉపయోగపడుతుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీనిని నేర్చుకోబోతున్నాం. సరే, ఆసియన్ ఏనుగులపై ఒక అధ్యయనం జరిగింది. నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఆసియన్ ఏనుగులు అనేవి భారతదేశంలో ఉన్నాయి. మరి భారతదేశంలో ఏ రాష్ట్రం ఎక్కువగా ఏనుగుల జనాభాను కలిగి ఉన్నది అని అడుగుతున్నా. సో టాప్ 5 స్టేట్స్ని గుర్తించండి అని అంటారు. క్వశ్చన్ ఒకసారి రాస్తా చూడండి. ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే చెప్పండి. సార్, ఈ క్వశ్చన్ ఇక్కడ రాస్తా ఉన్నా. భారత్లో ఎక్కువగా ఏనుగుల జనాభా, ఎలిఫెంట్ పాపులేషన్, ఏనుగుల జనాభా కలిగి ఉన్న రాష్ట్రాలు, టాప్ 5 రాష్ట్రాలను గుర్తించండి అని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ అడిగిండు. ఇట్లనే అడుగుతున్నారు క్వశ్చన్ను, రాష్ట్రాలను గుర్తించండి అని అన్నారు. మీరు ఇప్పుడు ఈ టాప్ 5కి సంబంధించినటువంటి ఏనుగుల జనాభా కలిగినటువంటి రాష్ట్రాలను గురించి చెప్పాల్సి ఉంటుంది. ఓకే, రైట్. సో నేను టాప్ 5 అని అంటున్నా. క్వశ్చన్ చూడండి, టాప్ 5 రాష్ట్రాలను గురించి చెప్పాలి మీరందరూ. 5 స్టేట్స్ ఎలిఫెంట్ పాపులేషన్ని ఎక్కువగా కలిగి ఉన్నాయి. ఆ టాప్ 5 స్టేట్స్ ఏమిటి అనేది నా క్వశ్చన్. ఇప్పుడు ఏనుగులకి సంబంధించి, ఎలిఫెంట్స్కి సంబంధించి ఎన్విరాన్మెంట్లో మనం మాట్లాడుతున్నటువంటి ఈ టాపిక్లో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు ఎగ్జామ్లో. సో ఒక స్టేట్ను అడగడం అనేది ఇంతకుముందు ఉన్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఆ కాన్సెప్ట్లో మొత్తం అంశాలు తెలుసున్నాయా లేదా అనేది ఎగ్జామినర్ చెక్ చేస్తూ ఉన్నాడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో టాప్ స్టేట్స్ ఏంటి సార్, ఏనుగుల జనాభాను అధికంగా కలిగినటువంటి రాష్ట్రాలు అని అంటే మనం 5 రాష్ట్రాలు అని అంటున్నాం. ఆ 5 రాష్ట్రాలలో ఫస్ట్ ఏముంది సార్ అని అంటే కర్ణాటక అనేటువంటి రాష్ట్రం ఉంది. సో ఇది చాలామంది చెప్పిరు. చూడండి, 5 స్టేట్స్లను మనం మాట్లాడుతున్నాం. కర్ణాటక రాష్ట్రం టాప్ ప్లేస్లో ఉంది. మరి ఈ కర్ణాటకలో ఎన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయి సార్ అని అంటే 2017 జనాభా లెక్కలు ఈ ఏనుగులకి సంబంధించి వచ్చినాయి. 6049 ఏనుగులు ఈ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి. ఇవి టాప్ ప్లేస్లో ఉన్నాయి. ఇక నెక్స్ట్ కర్ణాటక తర్వాత ఏ రాష్ట్రం ఉంది సార్ అని అంటే అస్సాం అనేటువంటి రాష్ట్రం ఉంది. ఈ అస్సాంలో 5719 ఏనుగులు ఉన్నాయండి. సో నెక్స్ట్ ఏమంటున్నాం, అస్సాం రాష్ట్రం సెకండ్ ప్లేస్లో ఉంది. ఎంత అని అంటున్నాం, 5719 ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నట్లు చెప్తా ఉన్నాయి 2017-18కి సంబంధించి ఈ ఎలిఫెంట్ పాపులేషన్కి సంబంధించి. సో దెన్ మూడవ స్టేట్గా ఏది ఉంది అని అంటే కేరళ ఉన్నది. ఈ కేరళలో ఎన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయి సార్ అని అంటే కేరళలో 3000, కేరళ స్టేట్ అని అంటున్నాం. కేరళ స్టేట్లో 3054 3054 ఎలిఫెంట్స్ అనేవి ఇక్కడ ఉన్నట్లు చెప్తా ఉన్నారు. సార్ నెక్స్ట్ ఏ స్టేట్ ఉంది సార్ అని అంటే కేరళ ఉంది సార్. కేరళ తర్వాత నెక్స్ట్ తమిళనాడు ఉంది సార్. తమిళనాడులో ఎన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయి అని అంటే ఈ తమిళనాడు అని అంటున్నాం. ఇది 4th ప్లేస్లో ఉంది. ఈ తమిళనాడులో 2761 ఎలిఫెంట్స్ ఉన్నాయి సార్. 761 ఎలిఫెంట్స్ తమిళనాడులో కనబడతా ఉన్నాయి. మరి 5th స్టేట్గా ఏది ఉంది సార్ అని అంటే ఒడిషా ఉంది అండి. సో 5th స్టేట్గా ఒడిషా అని అంటున్నాం.
సార్ ఈ ఒడిషా స్టేట్లో ఎన్ని ఉన్నాయి సార్ అని అంటే 1976 1976 ఎన్ని అని అంటున్నాం 1976. ఇగో ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇలా టాప్ 5 స్టేట్స్ని గుర్తించండి అని అంటే మనకు ఇగో ఈ స్టేట్స్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీరు ఒక్కసారి ఇటీవల జరుగుతున్నటువంటి టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి పేపర్లను పరిగణలోకి తీసుకుంటే క్వశ్చన్స్ ఈ రేంజ్లో అడుగుతున్నారు, క్వశ్చన్స్ ఇలా అడుగుతున్నారు. అవసరమైతే వీటిని అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అని అంటాడు. ఈ టాప్ 5 స్టేట్స్ గుర్తించి లేకపోతే ఇట్లా ఇస్తాడు, ఇచ్చి ఇందులో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అడగొచ్చు, లేకపోతే 5 నుంచి ఫస్ట్ వరకు అడగొచ్చు. సో ఎలా అడుగుతున్నాడు అనేది కూడా చూడాలి. ఇటీవల వచ్చినటువంటి ఎగ్జామ్స్లో ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇగో ఇది మనకి ఇంపార్టెంట్. సో ఇది 2017-18కి సంబంధించి ఎలిఫెంట్ పాపులేషన్ మీద ఒక సర్వే నిర్వహిస్తే ఇందులో మనకి ఫస్ట్ ఉన్నటువంటి స్టేట్గా ఏ చెప్తున్నాము అని అంటే కర్ణాటక చెప్తా ఉన్నాం. ఇక్కడ 6049 6049 ఎలిఫెంట్స్ ఉన్నాయని తెలిసింది. ఇక రెండోది అస్సాం అని అంటున్నాం, ఇక్కడ 5719 ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ కేరళ, ఇక్కడ 3054 ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ తమిళనాడు, ఇక్కడ 2761 ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి. లాస్ట్ వచ్చి ఒడిషా 5th స్టేట్ వచ్చి 1976 అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఇలా ఈ అంశం అనేది మనకి ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్లో ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు, దీనికి సంబంధించి మనం గుర్తుంచుకోవాలి. నవీన్, తెలంగాణలో ఎలిఫెంట్లు లేవు. సో ఇక ఆంధ్రప్రదేశ్లో ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ చేసినటువంటి ఈ ఎలిఫెంట్స్కి సంబంధించినటువంటి లెక్కల ప్రకారం 65 ఉన్నాయి. ఇగో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలిఫెంట్స్ ఎక్కడ అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇగో ఇక్కడ 65 ఏనుగులు మాత్రమే ఉన్నాయి అని చెప్పేసి లెక్కలలో తేలింది. ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోండి ఎలిఫెంట్స్కి సంబంధించినటువంటి జనగణనలో భాగంగా. ఓకేనా? మరి ఇప్పుడు భారతదేశంలో మొత్తం ఒక 50,000 ఏనుగులు ఉన్నాయండి. ఎన్ని అని అంటున్నాం? 50,000 ఎలిఫెంట్స్ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. సార్ మరి ఇక్కడ 50,000 ఎలిఫెంట్స్ ఉంటే ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది, దీని మీద అధ్యయనాలు జరిగినాయి అని అన్నాను. మరి ఈ అధ్యయనాలు ఈ ఎలిఫెంట్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఏం చెప్తా ఉన్నాయి అని అంటే ఇప్పుడు మనం నీలగిరి బయోస్పియర్కి వెళ్ళాలండి. సో ఏమంటున్నాం? నీలగిరి బయోస్పియర్ అని అంటున్నాం. సార్ ఇగో మిమ్మల్ని అందరినీ కూడా నేను నీలగిరి బయోస్పియర్కి తీసుకెళ్తున్నా. ఇగో ఈ నీలగిరి బయోస్పియర్ అనేది ఎక్కడ ఉంది నేను అడుగుతా ఉన్నా, ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. ఏమంటున్నాం? నీలగిరి బయోస్పియర్ అని అంటున్నాం. ఈ నీలగిరి బయోస్పియర్ అనేది ఎక్కడ ఉంది? వెస్ట్రన్ ఘాట్స్లో ఉంది. మరి ఇది ఏ రాష్ట్రాలలో విస్తరించి ఉన్నది అని నేను అడుగుతా ఉన్నా. ఇగో ఈ నీలగిరి బయోస్పియర్కి సంబంధించి నేను 2-3 అంశాలు చెప్తా, మీరు చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. ఓకేనా? దేనిని గురించి అని అంటున్నాం? నీలగిరి బయోస్పియర్ గురించి. ఇగో మన పాఠం ఇక్కడే స్టార్ట్ అవుతుంది, నీలగిరి బయోస్పియర్. సార్ నీలగిరి బయోస్పియర్ అనేది వెస్ట్రన్ ఘాట్స్ పశ్చిమ కనుమలలోనే ఉంది. ఓకేనా? ఇగో పశ్చిమ కనుమల్లో ఉన్నది. రైట్ ఆన్సర్ రాజేష్. ఇగో పశ్చిమ కనుమలు. ఓకేనా? మరి ఇది ఏ ఏ రాష్ట్రాలలో విస్తరించి ఉన్నది సరే అంటే మనం ప్రధానంగా 3 రాష్ట్రాలని చెప్పాల్సి ఉంటుంది. ఒకటి కర్ణాటక, రెండోది కేరళ, మూడవది తమిళనాడు. సో ఇలా 3 రాష్ట్రాలలో విస్తరించి ఉన్నటువంటిదే నీలగిరి బయోస్పియర్. సరే ఈ నీలగిరి బయోస్పియర్కి సంబంధించి 3 రాష్ట్రాలలో విస్తరించి ఉన్నది అని అంటున్నాం. ఇది భారతదేశంలోనే అతిపెద్ద రక్షిత అటవీ ప్రాంతం. ఇది భారత్లో అతిపెద్ద రక్షిత అటవీ ప్రాంతం అని అంటున్నాం. అటవీ ప్రాంతం ఇగో ఈ నీలగిరి బయోస్పియర్. సార్ మరి ఈ నీలగిరి బయోస్పియర్లో అనేకమైనటువంటి నేషనల్ పార్క్స్ కూడా ఉన్నాయి. ఇగో ఇలా ఈ నీలగిరి బయోస్పియర్ గురించి ఈ ముచ్చట్లను గుర్తుంచుకోండి. అయితే ఈ నీలగిరి బయోస్పియర్లో మనం ఇప్పుడు ఎలిఫెంట్స్ని గురించి మాట్లాడినాం కదా, కర్ణాటకలో ఎక్కువ ఉన్నాయి, తర్వాత అస్సాంలో ఉన్నాయి. అస్సాం మనకి ఈశాన్య రాష్ట్రాలలో కనబడుతుంది. ఇక థర్డ్ ప్లేస్లో, ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇది థర్డ్ ప్లేస్లో ఉంది, తమిళనాడు 4th ప్లేస్లో ఉన్నది అని మాట్లాడినాం. అయితే అత్యధికంగా ఎక్కువగా ఏనుగులు ఏ కనుమలలో కనబడుతున్నాయి మనకి ఇక్కడ అనంటే ఇగో ఇక్కడ వెస్ట్రన్ ఘాట్స్లో కనబడుతూ ఉన్నాయి. ఎక్కువ ఎలిఫెంట్స్ మనకి ఎక్కడ కనబడుతూ ఉన్నాయి అని అంటున్నాం?
వెస్ట్రన్ ఘాట్స్లో కనబడుతూ ఉన్నాయి. సార్ మరి ఈ వెస్ట్రన్ ఘాట్లో కనిపిస్తున్నటువంటి ఈ ఏనుగులకి సంబంధించినటువంటి పాపులేషన్ జనాభా తగ్గుతూ ఉంది అని ఇటీవల ఒక రిపోర్ట్ రావడం జరిగింది. ఏం తగ్గుతూ ఉంది అని అంటున్నారు? ఇగో ఈ వెస్ట్రన్ ఘాట్స్లో ఈ 3 ప్రధానమైనటువంటి రాష్ట్రాలలో ఏనుగుల పాపులేషన్ ఎక్కువగా ఉంది, ఎలిఫెంట్ పాపులేషన్ ఎక్కువగా ఉంది, ఈ జనాభా అనేది తగ్గుతూ ఉంది అని చెప్పేసి ఇటీవల రిపోర్ట్ ఇచ్చిర్రు. ఇది కరెంట్ అఫైర్స్. సార్ ఎవరిచ్చిర్రు సార్ ఈ రిపోర్ట్ని అని అంటే కన్జర్వేషన్ జనరల్లో ప్రచురించడం జరిగింది. ఏ జనరల్లో ప్రచురించిరు అని అంటున్నాం? ఇగో ఈ వెస్ట్రన్ ఘాట్స్లో పశ్చిమ కనుమలలో ఏనుగులకి ఎలిఫెంట్ పాపులేషన్ తగ్గుతుంది అని చెప్పేసి కన్జర్వేషన్ జర్నల్లో ప్రచురించడం జరిగింది. ఒక్కసారి ఇక్కడ మనం క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. సార్ పశ్చిమ కనుమలలో ఏ రాష్ట్రాలలో ఎలిఫెంట్ పాపులేషన్ ఉంది అని అంటే 3 రాష్ట్రాల పేర్లు చెప్పాలి. కర్ణాటక, కేరళ, తమిళనాడు. ఈ 3 రాష్ట్రాలలో ఉన్నటువంటి ఎలిఫెంట్ పాపులేషన్కి సంబంధించి ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్లో వీటి స్థానాలు ఎంత అనంటే కర్ణాటక ఫస్ట్ ప్లేస్, ఇక్కడ కేరళ థర్డ్ ప్లేస్, తమిళనాడు ఫోర్త్ ప్లేస్. ఓకేనా? సెకండ్ ప్లేస్ మనం ఈశాన్య రాష్ట్రంలో ఉన్నటువంటి అస్సాంకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇగో ఇలా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ ఈ పశ్చిమ కనుమలు ఏ రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి అని అంటే కర్ణాటక, కేరళ, తమిళనాడు. సో ఇక్కడ నీలగిరి బయోస్పియర్కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఏనుగుల పాపులేషన్ తగ్గుతుంది అని చెప్పేసి ఇటీవల ఇగో మనకి ఈ కన్జర్వేషన్ జనరల్లో ప్రచురించడం జరిగింది. కన్జర్వేషన్ జనరల్లో ఇటీవల దేనిని గురించి ప్రచురించారు సార్? దేని గురించి పబ్లిష్ చేశారు సార్ అని అంటే నీలగిరి బయోస్పియర్లో ఉన్నటువంటి ఏనుగుల పాపులేషన్ తగ్గుతుంది అని చెప్పేసి మీరందరూ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది డైరెక్ట్ క్వశ్చన్, డైరెక్ట్ ఆన్సర్. దీనిని గురించి ప్రచురించింది కన్జర్వేషన్ జనరల్. ఓకేనా? సో ఇది ఇప్పుడు వెస్ట్రన్ ఘాట్ నీలగిరి బయోస్పియర్లో ఏనుగుల పాపులేషన్ గురించి మాట్లాడుతూ ఉంది. మరి ఇప్పుడు ఈ ఎలిఫెంట్స్కి సంబంధించిన చరిత్ర, భారతదేశం తీసుకున్నటువంటి ప్రోగ్రామ్స్, భారతదేశంలో ఎలిఫెంట్ ర్యాంకింగ్స్, ఇవన్నీ మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఒక్కొక్క అంశాన్ని మాట్లాడదాం. ఎలిఫెంట్కి సంబంధించిన ముచ్చట వస్తే ఇక నీ లైఫ్లో నువ్వు ఏం చదవని అవసరం లేదు, గిది గుర్తుపెట్టుకుంటే చాలు. కొత్తగా ఏమైనా ర్యాంకులు మారితే గదని ఒకటి చూసుకుంటే సరిపోతుంది నీ ఎగ్జామ్స్ వరకు. అలాంటి కాంటెంట్ని మనం తెచ్చినాం. ఓకేనా? ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలిఫెంట్కి సంబంధించినటువంటి కన్జర్వేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్లో ఎలిఫెంట్స్కి సంబంధించిన పరిరక్షణ కోసం ఏమైనా రిజర్వ్స్ ఉన్నాయా? సార్ ఉంది సార్. ఇగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలిఫెంట్స్కి సంబంధించిన రిజర్వ్ అనేది ఉంది. ఇగో ఇది కొత్త అంశం, ఇప్పుడు మనం సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతూ ఉన్నాం. సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఉన్నటువంటి ఎలిఫెంట్ రిజర్వ్స్ని గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడతాం. సార్ మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలిఫెంట్ రిజర్వ్స్ గురించి మాట్లాడే కంటే ముందు మిమ్మల్ని ఇంకొక దగ్గరికి తీసుకెళ్తున్నాను నేను. అదే ఏంటి అని అంటే IUCN అని అంటున్నాం. ఇదే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ గురించి మాట్లాడదాం ఒక్కసారి. ఓకేనా? సో ఇప్పుడు ఇగో భారతదేశంలో ప్రస్తుతం నీలగిరి పశ్చిమ కనుమలకి సంబంధించి నీలగిరి బయోస్పియర్లో ఏనుగులు తగ్గుతున్నాయి అని అన్నాం. ఎందుకు తగ్గుతున్నాయి అని అంటే అసలు భారతదేశంలో ఇంతకుముందు ఎట్లుండే అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడదాం. ఓకేనా? ఓకే రైట్. ఇక మీరు అందరు వెయిట్ చేస్తే నేను ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నా? IUCN అని అంటున్నా. ఈ IUCN అని అంటే ఏమిటి సార్ అని అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని అంటున్నాం. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సార్ ఇగో దీనిని గురించి ఒక 2 ముచ్చట్లు చెప్తా, దీన్ని కూడా అప్డేట్ చేసుకోరి. మీరు ఎన్విరాన్మెంట్ అనేటువంటి టాపిక్ని మాట్లాడితే ఇగో ప్రతిసారి ఇది వస్తుంది. అదే ఏమిటి అని అంటే IUCN అని అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని అంటున్నాం.
ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జంతుజాలాలు వృక్షజాలాలకి సంబంధించి వాటిని పరిరక్షించుకునేందుకోసం ఇది ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఇగో సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోరు. ఈ IUCN అనేది అంతరించిపోతున్నటువంటి జంతుజాలాలకి వృక్షజాలాలకి సంబంధించి అలర్ట్ చేసి అక్కడ ఆ అంశాలను చెప్తుంది. మరి భారతదేశంలో కూడా ఇది ఏం చేసింది అని అంటే దీనికి సంబంధించి IUCN అనేది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని మీరు గుర్తుంచుకున్నారని నాకు తెలుసు. ఇప్పుడు నేను రెండో అంశం ఏం చెప్తున్నాను అని అంటే ఇగో దీనికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ ఉంది. ఇది ఎక్కడున్నది సార్ అని అంటే స్విట్జర్లాండ్లోని గ్రంథిలో ఉంది. ఇగో గ్రంథి అనేటువంటి ప్రాంతం ఉంది. ఇగో దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్ గురించి కూడా చెప్తా ఉన్నా. ఇగో దీని గ్రంథి అని అంటాం. ఇగో ఈ గ్రంథికి సంబంధించి ఇది ఎక్కడుంది సార్ అని అంటే స్విట్జర్లాండ్లో ఉంది. ఇగో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది దీనికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్. ఓకేనా? ఇది IUCN, ఇది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని అంటున్నాం. ఈ నేచర్లో ఉన్నటువంటి వృక్ష జాతులకి జంతు జాతులకి సంబంధించి ఇగో ఇది ముఖ్యంగా అలర్ట్ చేస్తూ అంతరించిపోతున్నటువంటి జాతులను కాపాడుకోవాలి అని హెచ్చరించేటువంటి ఒక సంస్థ. ఇగో ఇది IUCN. సరే, ఈ IUCNకి సంబంధించి ఇది ఏం చేసింది అని అంటే ఈ భారతదేశంలో ఏనుగులు అంతరిస్తున్నాయి అని 1986లో చెప్పిందండి. 1986లో చెప్పింది. ఎప్పుడు చెప్పింది IUCN అని అంటే ఇగో 1986లో ఏం చెప్పింది? ఇగో ఎలిఫెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఏనుగులు అంతరించిపోతున్నాయి రా బాబు అని చెప్పేసి చెప్పింది. ఇగో వీడి జనాభా చాలా తగ్గిపోతుంది అని చెప్పేసి అంతరించిపోతున్నాయి అని చెప్పింది. ఓకేనా? ఇగో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరు చెప్పారు? IUCN చెప్పింది. IUCN అని అంటే ఏంటి? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సో దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? గ్రంథి, స్విట్జర్లాండ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. మరి IUCNకి సంబంధించినటువంటి ఈ సంస్థ ఏనుగులు అంతరించిపోతున్నాయి అని చెప్పిన తర్వాత ఇక ప్రపంచంలో భారతదేశంలో ఆసియన్ ఏనుగులకి ప్రత్యేకత ఉంది. మరి ఇవి అంతరించిపోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఇగో ఈ రిపోర్ట్ తర్వాత IUCN అంతరించిపోతున్న జాబితాలో ఆసియన్ ఏనుగుని చేర్చిన తర్వాత భారతదేశం ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ని ఏమంటాము అని అంటే మనం ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఏమని ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది? ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేటువంటి ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఎవరు లాంచ్ చేసిరు అని అంటున్నాం? భారతదేశం లాంచ్ చేసింది. సార్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది ఎవరు లాంచ్ చేసినటువంటి ప్రోగ్రామ్ సార్ అని అంటే ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది భారత ప్రభుత్వం లాంచ్ చేసినటువంటి ప్రోగ్రామ్. ఎప్పుడు దీన్ని లాంచ్ చేసింది సార్ అని అంటే 1992లో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు లాంచ్ చేసింది అని అంటున్నాం? 1992లో ఈ భారతదేశంలో ఏనుగులు అంతరించిపోకుండా కాపాడుకునేందుకు ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది తీసుకురావడం జరిగింది. దేన్ని తీసుకొచ్చారు అని అంటున్నాం? ప్రాజెక్ట్ ఎలిఫెంట్. మరి ప్రభుత్వం ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేటువంటి కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే ఈ కార్యక్రమం అనేది ఈ ఏనుగుల జనాభాను పెంచేందుకు ఆర్థిక సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది. ఏ సహాయాన్ని అందిస్తారు? ప్రాజెక్ట్ ఎలిఫెంట్లో ఆర్థిక సాంకేతిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. ఎకనామిక్ అండ్ టెక్నాలజీ పరమైనటువంటి సహాయం ఏమైనా ఉంటే దానిని అందించడం జరుగుతుంది. సో ఇలా ఈ ఏనుగులకి సంబంధించి పరిరక్షణ కోసం ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు భారతదేశంలో ఎన్ని ఏనుగులు ఉన్నాయి సార్ అని అంటే 15,000 ఏనుగులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అని అంటున్నాం? కేవలం 15,000 ఎలిఫెంట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ కార్యక్రమం లాంచ్ చేసిన తర్వాత ఏనుగుల జనాభా ఇప్పుడు 50,000కు చేరుకున్నది. ఈ 50,000 ఎలిఫెంట్స్కి చేరుకున్న తర్వాత కూడా మళ్ళీ నీలగిరి బయోస్పియర్లో ఏనుగులు తగ్గిపోతున్నాయి. తగ్గడానికి కారణాలు ఏమిటి అని అంటే ఈ ఎలిఫెంట్స్కి సంబంధించినటువంటి ఆవాసాలలో మనుషులకి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువైనాయి అని చెప్పేసి కన్జర్వేషన్ జనరల్ చెప్తా ఉంది. అందుకే గాను నీలగిరి బయోస్పియర్లో, వెస్ట్రన్ ఘాట్స్లో, కర్ణాటకలో, తమిళనాడులో, కేరళలో ఈ ఏనుగులు మళ్ళీ అంతరించిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ. నేను కొన్ని వాటర్ తాగుతా, మీరు అందరు కూడా ఆన్సర్ చేయాలి.
క్వశ్చన్ ఏంటి అనంటే భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలలో ఏనుగులకి సంబంధించిన పరిరక్షణ అనేది జరుగుతూ ఉంది. ఓకేనా? భారత్లో ఏనుగులకి సంబంధించి ఎన్ని రాష్ట్రాలు ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలలో ఎలిఫెంట్ రిజర్వ్స్ని కొనసాగిస్తూ ఉన్నారు? 15 రాష్ట్రాలలో ఒక కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ ఏనుగులకి సంబంధించిన పరిరక్షణను కొనసాగిస్తున్నారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఎన్ని? 15 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం అంటే 1 యూనియన్ టెరిటరీలో, అంటే మొత్తం భారతదేశంలో 16 ప్రాంతాలలో ఎన్ని ప్రాంతాలు అని అంటున్నాం? 16 ప్రాంతాలలో ఏనుగులకి సంబంధించిన రిజర్వ్స్ని కొనసాగిస్తున్నారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇలా మనకి ఈ అంశం అనేది కూడా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి. సార్ మరి భారతదేశంలో ఏనుగులకి సంబంధించిన సంరక్షణ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? అగైన్ నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. ఇప్పుడు భారతదేశంలో 15 రాష్ట్రాలు ఒక యూనియన్ టెరిటరీ మొత్తం 16 ప్రాంతాలలో ఈ ఏనుగులకి సంబంధించిన పరిరక్షణ అనేది రిజర్వ్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి. మరి ఈ ఏనుగులకి సంబంధించినటువంటి ఎన్ని సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి అని నేను అడుగుతా ఉన్నా. మిమ్మల్ని అందరినీ ఒక్కసారి మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. భారతదేశంలో ఏనుగులకి సంబంధించి ఎన్ని సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి అనేది నా క్వశ్చన్. 32 ఉన్నాయి. 32 పరిరక్షణ కేంద్రాలు ఉన్నాయండి. సో ఎన్ని కేంద్రాలు ఉన్నాయి అని అంటున్నాం? 32 కేంద్రాలు, పరిరక్షణ కేంద్రాలు అనేవి దేనికోసం ఉన్నాయి సార్ అని అంటే ఎలిఫెంట్స్ కోసం ఉన్నాయి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది కూడా ముఖ్యమైనటువంటి అంశం. సో ఇప్పుడు భారతదేశంలో ఏనుగులకి సంబంధించి ఎన్ని రాష్ట్రాలలో వీటి పరిరక్షణ కొనసాగుతుంది, ఎన్ని యూనియన్ టెరిటరీస్లలో కొనసాగుతుంది అని అంటే 15 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతము అని చెప్తావు, మొత్తం 16 అని అంటావు. మరి ఈ 16 ప్రాంతాలలో ఎన్ని ఏనుగుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి అని అంటే ఇప్పుడున్న డేటా ప్రకారం 32 ఉన్నాయి అని చెప్పేసి చెప్తాం. మరి భారతదేశంలో ఏనుగుల పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని పరిగణించండి అని అంటే స్టేట్మెంట్ నెంబర్ 1 ఇస్తాడు, ఎలిఫెంట్ ప్రాజెక్ట్ అని ఇస్తాడు. స్టేట్మెంట్ నెంబర్ 2 ఏమి ఇస్తాడు? ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని స్టేట్మెంట్ నెంబర్ 1 ఇస్తాడు. ఈ స్టేట్మెంట్ నెంబర్ 2 ఏమి ఇస్తాడు అని అంటే ఇది ఆర్థిక సాంకేతిక సహాయాన్ని ఏనుగుల పరిరక్షణ కోసం ఇస్తుంది అని చెప్తాడు. అప్పుడు అది రైట్ ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్స్ నేను గుర్తుపడతావు కాబట్టి. మరి భారతదేశంలో ఏనుగులు అంతరించిపోతున్నాయి అని చెప్పేసి ఆసియన్ ఏనుగుల పైన అలర్ట్ని ఇచ్చింది ఎవరు అని అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని అన్నాం. అదే IUCN అని అన్నాం. దీని ప్రధాన కార్యాలయం గ్రంథి స్విట్జర్లాండ్లో ఉన్నది అని అన్నాం. ఈ IUCN 1986లో చెప్పిన తర్వాతనే భారత్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దీనిని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంపార్టెంట్గా. సో ఇలా ఎలిఫెంట్స్కి సంబంధించి 32 సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. 15 రాష్ట్రాలలో ఒక కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ ఏనుగులకి సంబంధించిన సంరక్షణ కోసం ఈ వివిధ చర్యలను చేపడుతున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఓకేనా? ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడాల్సినటువంటి అంశం ఏమిటి అని అంటే ఈ ఎలిఫెంట్స్ పరిరక్షణ కోసం వచ్చినటువంటి ఇతర కార్యక్రమాలను మాట్లాడాలి. మనం సంరక్షణ కేంద్రాలు, పరిరక్షణ కేంద్రాలను గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో సంరక్షణ పరిరక్షణ కేంద్రం ఎలిఫెంట్స్ కోసం ఉన్నదా అని అంటే చాలామంది లేదన్నారు, కొంతమంది ఉన్నది అని అన్నారు. నేను ఉన్నది అని చెప్తా ఉన్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంశం గురించి మాట్లాడదాం. సార్ ఏపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు 2003లో ఎలిఫెంట్స్ కోసం ఒక పరిరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఎప్పుడు ఏర్పాటు చేశారు అని అంటున్నాం? 2003లో. ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆంధ్రప్రదేశ్లో. ఏం ఏర్పాటు చేశారు? ఎలిఫెంట్ రిజర్వ్ని ఏర్పాటు చేశారు, లేదా ఎలిఫెంట్ పరిరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనినే ఏమంటారు సార్ అని అంటే రాయల ఎలిఫెంట్ రిజర్వ్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎలిఫెంట్ రిజర్వ్ పేరేమిటి సార్ అని అంటే రాయల ఎలిఫెంట్ రిజర్వ్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఓకేనా? రాయల ఎలిఫెంట్ రిజర్వ్ అనేది
మనకు ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలో కనబడుతుంది. ఇగో దీన్ని గుర్తుంచుకోండి. రాయల ఎలిఫెంట్ రిజర్వ్ అనేది ఎప్పుడొచ్చింది సార్ అని అంటే 2003లో వచ్చింది. ఎక్కడొచ్చింది సార్ అని అంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఇది ఏనుగుల పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసినటువంటి ఎలిఫెంట్ రిజర్వ్. ఓకేనా? సో ఇలా ఇగో దీనిని రాయల ఎలిఫెంట్ రిజర్వ్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇగో ఈ మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ 32 ఈ ఏనుగుల పరిరక్షణ కేంద్రాలు ఉన్నాయని అన్నాం కదా, అందులో ఒకటే ఈ రాయల ఎలిఫెంట్ రిజర్వ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇప్పుడు భారతదేశంలో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ వచ్చింది, పరిరక్షణ కేంద్రాలు వచ్చినాయి. 15 రాష్ట్రాలలో ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఏనుగుల కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు. ఇంతటితోటి భారత ప్రభుత్వం ఆగిందా అంటే ఆగలే. ఏనుగులు 15,000 జనాభా ఉంటే 1992 నాటికి దాన్ని 50,000కు తీసుకురావడానికి చాలా ప్రోగ్రామ్స్ని చేపట్టింది. ఆ ప్రోగ్రామ్స్ పేరేమిటి అని చెప్పేసి అడుగుతారు. వాటిని మనం ఒకసారి రీకాల్ చేయాల్సి ఉంటుంది, వాటిని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. సార్ భారతదేశంలో ఏనుగుల పరిరక్షణ కోసం ప్రాజెక్ట్ ఎలిఫెంట్తో పాటు ప్రారంభించిన పథకాలు ఏమిటి అని అడుగుతారు. ఇగో చూడండి, ఆన్సర్ ఆల్రెడీ మనం ప్రాజెక్ట్ ఎలిఫెంట్ గురించి మాట్లాడినాం ఆన్సర్లో భాగంగానే. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా ఇస్తాడు అని అంటే భారతదేశంలో 1992లో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ వచ్చింది. మరి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ వచ్చిన తర్వాత ప్రారంభించిన ఇతర కార్యక్రమాలు ఏమిటి అని అడుగుతారు. గా ఇతర కార్యక్రమాల గురించి కూడా మనం ఒకసారి మాట్లాడదాం. సో దీన్ని నేను క్వశ్చన్ రూపంలోనే రాసి మీకు చెప్తా. 1992లో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ తర్వాత భారత్ ప్రారంభించినటువంటి ఇతర కార్యక్రమాలు. భారత్ ప్రారంభించిన కార్యక్రమాలని గుర్తించండి. ఏనుగుల కోసం వచ్చిన కార్యక్రమాలని గుర్తించండి అని చెప్పేసి మిమ్మల్ని అడిగిర్రు అని అనుకుందాం. అడుగుతారు, గిట్లనే అడుగుతారు. నేను చెప్తున్నా కదా, మీరు దీన్ని అస్సలు లైట్ తీసుకోవద్దు, తర్వాత బాధపడతారు. సో ఇప్పుడు భారతదేశంలో ఏనుగుల పరిరక్షణ కోసం ప్రాజెక్ట్ ఎలిఫెంట్ తర్వాత భారత ప్రభుత్వం చేపట్టినటువంటి వివిధ కార్యక్రమాలని గుర్తించండి అని అంటాడు. కార్యక్రమాలు ఏమిటో మనకు తెలిస్తే మనకు ఆన్సర్ ఏంటో ఒక క్లారిటీ వస్తుంది, స్టేట్మెంట్స్ ఏంటో ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు ఏ స్టేట్మెంట్ రాంగ్ ఇచ్చారు, ఏ స్టేట్మెంట్ రైట్ ఇచ్చారు అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఆన్సర్ని చేయగలుగుతాం. సో ఇప్పుడు ఈ భారత్లో ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఏమంటాము అని అంటే మైకే ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఏ ప్రోగ్రామ్ని తీసుకున్నారు అని అంటున్నాం? ఇగో మైకే ప్రోగ్రామ్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. సార్ ఈ మైకే ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది సార్ అని అంటే మైకే ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది అని మిమ్మల్ని ఏమైనా అడిగితే ఇది ఏనుగులకి సంబంధించినటువంటి కార్యక్రమం, ఏనుగుల పరిరక్షణ కోసం తీసుకున్న కార్యక్రమం అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుంది. సార్ ఈ కార్యక్రమాన్ని ఏమని పిలుస్తారు సార్ అని అంటే మానిటరింగ్ ఆఫ్ ఇల్లీగల్ కిల్లింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. గప్పట్లో వీరప్ప నుండే ఏనుగు దంతాలను అమ్మేందుకు ఎలిఫెంట్స్ని చంపేవాడు అని చెప్పేసి మనం చిన్నప్పుడు వార్తాపత్రికలలో చదివేది. సో ఇలా ఇగో ఈ మైకే ప్రోగ్రామ్ని తీసుకొచ్చి ఇల్లీగల్గా ఎవరైతే ఏనుగులను చంపుతూ వ్యాపారం చేస్తూ ఉన్నారో ఇగో వాటిని అరికట్టేందుకోసం వచ్చినదే మైకే అనేటువంటి కార్యక్రమం. మైకే అంటే ఏమంటున్నాం? మానిటరింగ్ ఆఫ్ ఇల్లీగల్ కిల్లింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఇగో ఇది ఈ మైకే అనేటువంటి కార్యక్రమం. సరే ఈ కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత భారతదేశంలో ఏనుగులకి సంబంధించినటువంటి పరిరక్షణ కోసం ఏం చేయబడ్డాయి అని అంటే వివిధ కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి ఈ ప్రోగ్రాంలో భాగంగా. ఇదే భారతదేశంలో ఈ ప్రోగ్రాంలో భాగంగా కొన్ని టాస్క్ ఫోర్స్ అనేవి రావడం జరిగింది. మైకే ప్రోగ్రాం ద్వారా కలిగినటువంటి బెనిఫిట్ ఏంటి సార్ అని అంటే ఏనుగుల పరిరక్షణ కోసం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. ఏ కార్యక్రమాలను తీసుకున్నారు అని అంటున్నాం?
ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు. దీంతో పాటు ఏం తీసుకున్నారు సార్ అని అంటే టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏం ఏర్పాటు చేశారు అని అంటున్నాం, టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇగో ఈ మైకే అనేటువంటి కార్యక్రమం ద్వారా ఇదే ఏమిటి సార్ అని అంటే మానిటరింగ్ ఆఫ్ ఇల్లీగల్ కిల్లింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఇగో ఈ ప్రోగ్రామ్ని గురించి గుర్తుంచుకోవాలి. ఎక్కడైనా ఎప్పుడైనా ఎగ్జామ్లో నిన్ను అడిగితే మైకే అని అంటే ఇది మానిటరింగ్ ఆఫ్ ఇల్లీగల్ కిల్లింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇగో ఈ ఎలిఫెంట్స్కి సంబంధించిన ముచ్చట అనేది మనకు ఇంపార్టెంట్ ఇప్పుడు వచ్చినటువంటి కన్జర్వేషన్ జనరల్లో భాగంగా. అందుకోసం ఈ అన్ని కార్యక్రమాలను మీకు రివిజన్ చేయడం జరుగుతూ ఉంది ఈ క్లాస్లో. ఓకేనా? సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారు సార్? ఏనుగుల పరిరక్షణ కోసం వచ్చినటువంటి మరొక కార్యక్రమం ఏమిటి అని అంటే మన భారతదేశానికి సంబంధించి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాతో కలిసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. సార్ ఇప్పుడు మనం రెండవ కార్యక్రమం గురించి మాట్లాడుతున్నాం. ఇగో ఇది ఎవరితో కలిసి ఎవరు ప్రారంభించారు అని అంటే కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. సార్ ఎవరితో కలిసి ప్రారంభించింది అని అంటున్నాం? వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాతో కలిసి ప్రారంభించింది. ఎవరితో కలిసి? వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇగో వీటితో కలిసి వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ, సెంట్రల్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ప్రారంభించిన పథకం ఏమిటి అని అంటే మనం ఏనుగుల కోసం వచ్చిన పథకం గురించి మాట్లాడుతున్నాం, ఎలిఫెంట్స్ కోసం వచ్చినటువంటి ప్రోగ్రాం గురించి మాట్లాడుతున్నాం. అదే హాతీ మేరే సాథీ అనేటువంటి ప్రోగ్రాం రావడం జరిగింది. సరే ఏ ప్రోగ్రాం వచ్చింది అని అంటున్నాం? హాతీ మేరే సాథీ అనేటువంటి ప్రోగ్రాం వచ్చింది. ఎవరెవరు కలిసి దీన్ని ప్రారంభించారు సార్? హాతీ మేరే సాథీ అనేటువంటి ప్రోగ్రామ్ని మేరే సాథీ అనేటువంటి ప్రోగ్రామ్ని ఎవరు ప్రారంభించారు అని అంటే కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ, వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఏనుగుల పరిరక్షణ కోసం ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ ప్రోగ్రామే హాతీ మేరే సాథీ అనేటువంటి ప్రోగ్రాం. ఇది దేనికోసం వచ్చింది అనండి, ఎక్కడైనా ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏనుగుల సంక్షేమం కోసం తీసుకొచ్చినటువంటి కార్యక్రమంగా మీరందరూ దీనిని గుర్తుంచుకోండి. ఇదే హాతీ మేరే సాథీ అనేటువంటి ప్రోగ్రాం. ఇది కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ, వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. ఇంకొక ప్రోగ్రామ్ ఏమొచ్చింది? మానిటరింగ్ ఆఫ్ ఇల్లీగల్ కిల్లింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అనేటువంటి ప్రోగ్రామ్ వచ్చింది. ఇగో ఈ కార్యక్రమం భారతదేశంలో ఏనుగుల కోసం అనేక కార్యక్రమాలని ప్రచారంలోకి తీసుకురావడంతో పాటు ఇగో టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది ఏనుగుల పరిరక్షణ కోసము అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇవి భారత్లో ప్రాజెక్ట్ ఎలిఫెంట్తో పాటు వచ్చినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు. ఇగో ఈ కార్యక్రమాలను ఎట్లా అడుగుతారు సార్ అని అంటే స్టేట్మెంట్ రూపంలో అడుగుతారు. ఇది ఒకటో స్టేట్మెంట్ అవుతుంది, ఇది రెండో స్టేట్మెంట్ అవుతుంది. ఇవి రైటా కాదా అని అడుగుతారు. మీరు 100% రైట్ అని చెప్తారు, ఎందుకంటే విన్నరు. మీరు ఇప్పటికిప్పుడు మర్చిపోయినా మీకు ఎగ్జామ్లో గుర్తొస్తుంది. ఇది నిజం. సో ఇలా ఇగో ఈ అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్గా, ఎలిఫెంట్స్కి రిలేటెడ్గా ఇగో ఇది హాతీ మేరే సాథీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఎలిఫెంట్స్ కోసం వచ్చింది అని అంటున్నాం. ఇక ఈ ఎలిఫెంట్స్కి సంబంధించి ఎలిఫెంట్స్ని కలిగినటువంటి దేశాలు ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. గా ప్రోగ్రామ్ పేరేమిటి అని అంటున్నా, ఏనుగుల పరిరక్షణ కోసం ప్రపంచంలో ఒక ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. ఇప్పటివరకు మన భారతదేశంలో ఉన్నటువంటి కార్యక్రమాలను, పరిరక్షణ కేంద్రాలను, ఎలిఫెంట్ రిజర్వ్స్ని, ఎలిఫెంట్ మీద వచ్చినటువంటి రిపోర్ట్స్ని గురించి మాట్లాడినాం. దీన్ని నేను ఇప్పుడు వరల్డ్కి లింక్ చేస్తూ ఉన్నా. ఇక్కడ కూడా ఒక అంశాన్ని ఇస్తా, ఒక పాయింట్ ఇస్తా. ఇది వెరీ స్ట్రాంగ్ పాయింట్ అవుతుంది. క్వశ్చన్ ఇక్కడ నుంచి కూడా రావచ్చు. ఇగో దానిని గురించి మనం మాట్లాడదాం. ఒక్కసారి మీరు అందరూ పోజ్ చేయాలి. వెరీ గుడ్ గైని సంధ్య, వెరీ గుడ్. సో ఎలిఫెంట్ 8 అనేటువంటి ప్రోగ్రాం రావడం జరిగిందండి. సో ఇప్పుడు మనం
ప్రపంచంలో ఏనుగుల జనాభాను కలిగి ఉన్నటువంటి దేశాల గురించి మాట్లాడుతున్నాం. ఇగో ఈ దేశాలకి సంబంధించి వచ్చినటువంటి ప్రోగ్రామ్నే ఎలిఫెంట్ 8 అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఎలిఫెంట్ 8 దేనికి సంబంధించింది అని అంటే ఒక 8 దేశాలు కలిసి భారతదేశంలో 2011లో సమావేశమైనవి. ఈ సమావేశమైనటువంటి దేశాలు ఎలిఫెంట్ 8 అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఈ ఎలిఫెంట్ 8 ద్వారా ఏం చేసినాయి అని అంటే ఏనుగుల సంరక్షణ కోసం తీసుకోవాల్సినటువంటి అంశాలను గురించి మాట్లాడడం జరిగింది. మరి ఎలిఫెంట్ 8 అని చెప్పేసి ఏ దేశాలను పిలుస్తారు అని అడుగుతా మీరందరూ కూడా దానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఆన్సర్ని గురించి ఒకసారి మనం మాట్లాడదాం. సరే, ఎలిఫెంట్ 8లో ఉన్నటువంటి దేశాలని గుర్తించండి అని అంటారు. అంటారా అనరా? నేను దీనికి ఒక కోడ్ కూడా ఇస్తా, ఓకేనా సార్? ఇగో ఎలిఫెంట్ 8కి సంబంధించినటువంటి దేశాల మీద క్వశ్చన్ అడగరా అని నేనే మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అడగడానికి ఛాన్స్ ఉందా లేదా అని అడుగుతున్నా, మీరు మీ ఒపీనియన్ని చెప్పండి. సో మనం నేర్చుకోవడంలో అలసత్వం ప్రదర్శించవద్దు. సార్, ఎలిఫెంట్ 8కి సంబంధించి 8 దేశాలు ఉన్నాయి సార్. ఈ 8 దేశాలు కూడా భారతదేశంలో 2011లో సమావేశమైనవి అని అంటున్నాం. సార్, మన భారతదేశానికి సంబంధించి ఇగో ఇండియా న్యూఢిల్లీలో ఒక మీటింగ్ జరిగింది. దేనికి సంబంధించి అని అంటున్నాం? ఎలిఫెంట్ 8కి సంబంధించిన మీటింగ్. సార్, ఇది ఎప్పుడు జరిగింది అని అంటున్నాం? ఇగో 2011 మే 28న జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ ఎలిఫెంట్ 8కి సంబంధించిన దేశాలు ఏంటి సార్ అని అంటే ఇండియా, థాయిలాండ్. ఇగో ఏమంటున్నాం? 1 ఇండియా, 2 థాయిలాండ్, 3 ఇండోనేషియా. సార్, నెక్స్ట్ 4 టాంజానియా. ఓకే, ఇక నెక్స్ట్ 5 బోట్స్వానా. 6 రిపబ్లిక్ ఆఫ్ కాంగో. నెక్స్ట్ 7 కెన్యా. 7 ఏమంటున్నాం? కెన్యా. 8 శ్రీలంక. సో ఇలా 8 దేశాలు ఉన్నాయి. ఎన్ని దేశాలు ఉన్నాయి అని అంటున్నాం? ఇగో 8 దేశాలు ఉన్నాయి. సార్, 8 దేశాలు ఏమన్నాం? 1 ఇండియా, 2 థాయిలాండ్, 3 ఇండోనేషియా, 4 టాంజానియా, 5 బోట్స్వానా, 6 రిపబ్లిక్ ఆఫ్ కాంగో, 7 కెన్యా, 8 శ్రీలంక అని అంటున్నాం. 8 దేశాలు వచ్చినాయి కదా. సో ఇలా ఎలిఫెంట్ 8కి సంబంధించి ఇగో ఈ ఎలిఫెంట్స్కి సంబంధించిన పరిరక్షణ కోసం ఈ దేశాలు అనేవి సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశం న్యూఢిల్లీలో ఇండియాలో 2011 మే 28న జరిగింది అని అంటున్నాం. ఇగో దీనివల్ల ఏర్పడినటువంటిదే మనం ఏమంటున్నాము అని అంటే ఎలిఫెంట్ 8 అని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. దేనికి సంబంధించినటువంటి ముచ్చట అని అన్నాం? ఇది ఎలిఫెంట్ 8కి సంబంధించినటువంటి ముచ్చటగా గుర్తుంచుకోవాలి. ఇగో దీనికి నేను ఒక కోడ్ కూడా ఇస్తున్నా, చూడండి. ఇగో ఇండియా I, T థాయిలాండ్, I ఇండోనేషియా, T టాంజానియా, ఇగో B బోట్స్వానా, R రిపబ్లిక్ ఆఫ్ కాంగో, K కెన్యా, S సో శ్రీలంక. IT ఇగో నేనే B రాజ్ కుమార్ సూపర్. ఇగో ఇది కోడ్, గుర్తుపెట్టుకోరు. నేను ఇదే వేసుకొని వచ్చినా, నాకు బాగా గుర్తున్నది. మీరు కూడా నా పేరుని గుర్తుపెట్టుకోరి, ఈజీగా గుర్తుంటుంది. IT ఇగో B రాజ్ కుమార్ సూపర్. ఇగో ఇది ఇండియా, థాయిలాండ్, ఇండోనేషియా, టాంజానియా, బొట్స్వానా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, కెన్యా, శ్రీలంక. ఇగో దీనికి సంబంధించిన ముచ్చట. సో ఇది ఎలిఫెంట్ 8కి సంబంధించిన ముచ్చట. ఎలిఫెంట్ 8కి సంబంధించినటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలా? వెరీ గుడ్. ఐకాన్ సార్ అట. ఇగో ఐకాన్ సార్, ఓకేనా? ITBRKS, ఓకేనా? ఇగో ఇది మనకి సంబంధించి ఎలిఫెంట్ 8కి సంబంధించినటువంటి అంశంగా గుర్తుంచుకోండి. ఎలిఫెంట్ 8ని గురించి అడిగితే ఎస్ ఉన్నది అని చెప్పాలి. ఈ ఎలిఫెంట్ 8 దేనికి సంబంధించింది అని అంటే ఇగో ఈ దేశాలకి సంబంధించింది అని చెప్పాలి. ఇది ఎలిఫెంట్ 8 ప్రోగ్రాంలో ఏనుగుల సంరక్షణ కోసం ఏనుగుల జనాభాను కలిగి ఉన్నటువంటి దేశాలు. ఇగో దీనిని
ఫాలో అవ్వడం జరిగింది. అదే ఎలిఫెంట్ ఎయిట్ అని గుర్తుంచుకోండి. ఇగో ఇది మొత్తం ఎలిఫెంట్స్కి సంబంధించినటువంటి ఇష్యూ. సార్ మనం భారతదేశంలో ఉన్నటువంటి ఎలిఫెంట్స్ పాపులేషన్ గురించి మాట్లాడినాం. భారతదేశంలో ఏ రాష్ట్రాలు టాప్లో ఉన్న ఎలిఫెంట్స్ అని అంటే కర్ణాటక, తర్వాత అస్సాం, తర్వాత కేరళ, తర్వాత తమిళనాడు, తర్వాత ఒడిషా అని చెప్పేసి మాట్లాడినాం. ఏ రాష్ట్రాలు ఏనుగులు ఈ 2017-18లో లెక్కలు చేస్తే ఏనుగుల జనాభాను గురించి మాట్లాడితే ఫస్ట్ కర్ణాటక అని చెప్పాలి. గుర్తుపెట్టుకోర్రి, కేరళ కాదు. చాలామంది కేరళ అని పరిశాన్ అవుతారు. ఇగో కర్ణాటక, తర్వాత అస్సాం, తర్వాత కేరళ, తర్వాత తమిళనాడు, తర్వాత ఒడిషా. ఇగో ఇవి రాష్ట్రాలు. ఓకేనా? ఇక ఏపీలో ఎన్ని ఏనుగులు ఉన్నాయి సార్ అంటే ఈ జనాభా లెక్కల ప్రకారం 65 అని అన్నాం. ఏపీలో ఉన్నటువంటిది రాయల్ ఎలిఫెంట్ రిజర్వ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా మనకు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఎలిఫెంట్స్కి సంబంధించి. ఎలిఫెంట్స్ పరిరక్షణ కోసం ఫస్ట్ IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ చెప్పిన తర్వాత, ఏనుగులు అంతరించిపోతున్నాయి అని చెప్పిన తర్వాత 15,000 జనాభా ఉన్నటువంటి ఏనుగులను 50,000 ఏనుగులకి తీసుకురావడం జరిగింది, జనాభాకి తీసుకురావడం జరిగింది. ఇది ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ద్వారా సాధ్యమైంది. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది 1992లో వచ్చింది. తర్వాత మైక్ అనేటువంటి కార్యక్రమం వచ్చింది. తర్వాత హాతీ మేరే సాతీ అనేటువంటి కార్యక్రమం వచ్చింది. ఇవన్నీ ఏనుగుల కోసం వచ్చినటువంటి కార్యక్రమాలు, ప్రారంభించబడినటువంటి కార్యక్రమాలు. వీటినన్నింటినీ కూడా గుర్తుంచుకుంటే మనకు ఆన్సర్ అనేది ఈజీగా చేయొచ్చు. ఎలిఫెంట్స్ మీద ఇంతకు మించి ఇంకా పెద్ద డెప్త్ సబ్జెక్ట్ ఏం లేదు. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు. ఎలిఫెంట్స్కి సంబంధించి అన్ని అంశాలను డిస్కస్ చేసినాం. ఇదంతా కూడా ఇగో ఇంపార్టెంట్ అంశం ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక నీకు ఏ అప్డేట్ వచ్చినా ఈ అప్డేట్ని గుర్తుపెట్టుకుంటే ఏం అడగాల్సిన దీని గురించి అడుగుతాడు. ఇక ఏం అడిగినా ఆన్సర్ దీని నుంచే వస్తుంది. ఇగో ఇవి ముఖ్యమైనటువంటి ముచ్చట్లుగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎలిఫెంట్స్కి సంబంధించి, ఎలిఫెంట్ పాపులేషన్కి సంబంధించి ఇటీవల జర్నల్ని ప్రచురించింది కన్జర్వేషన్ ఆఫ్ జనరల్. ఓకేనా? ఇక ఇటీవల ఎక్కడ ఏనుగులు తగ్గిపోతున్నాయి భారతదేశంలో అంటే నీలగిరి బయోస్పియర్. నీలగిరి బయోస్పియర్ ఎక్కడుంది అని అంటే కర్ణాటక, కేరళ, తమిళనాడు. ఇక్కడనే ఏనుగులు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇగో ఇక్కడ ఏనుగుల పాపులేషన్ తగ్గుతూ ఉంది. ఎందుకు అని అంటే మానవులు వెళ్ళి అక్రమ మైనింగ్లు, ఇతర ఆవాసాలను అక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఏనుగులు ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పేసి చెప్పిర్రు. అట్లా ఇది మనకి ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దీనికోసమే హాతీ మేరే సాతీ లాంటి ప్రోగ్రామ్స్ అనేవి రావడం జరిగింది. వీటిని ముఖ్యమైనటువంటి అంశాలుగా మీరందరూ గుర్తుంచుకోండి. మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, రైట్.